శివనాగ మల్లేశ్వరరావు అండి. వేల్చూరి శివనాగ మల్లేశ్వరరావు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీగా ప్రస్తుతానికి పనిచేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడాను ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ రిటైర్డ్ ఆఫీసర్స్ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఫర్ ద ఫస్ట్ టైము ఒక రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసర్స్ ఇలాగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మాలో అంటే ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ యొక్క వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ఇబ్బందుల గురించి అనేటువంటి విషయాలు తమ దృష్టి మీ ద్వారా పై అధికారులకు, తర్వాత గవర్నమెంట్లో ఉన్నటువంటి విధమైనటువంటి మిత్రులందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఏంటంటే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడాను సీనియర్ ఆఫీసర్స్, డిపో మేనేజర్సు, డివిజనల్ మేనేజర్సు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రీజనల్ మేనేజర్ కొంతమంది పనిచేసి వాళ్ళు రిటైర్ అవ్వడం జరిగిందండి. నా వరకు నేను చెప్పేటట్టయితే ఇప్పుడు నేను 36 సంవత్సరాలు ఈ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి 36 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒక డిపో మేనేజర్ హోదాలో రిటైర్ అయిన తర్వాత, అంటే డిపో మేనేజర్ హోదా అంటే ఒక విషయంలో మన స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ అదే విధంగా ఈ మధ్య గజిటెడ్ చేశారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒక డిపో మేనేజర్ ఈజ్ ఈక్వలెంట్ టు మన ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పీ క్యాడర్కి సమాంతరమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి ఒక డిపో మేనేజర్. ఇక పైబడిన వాళ్ళందరూ కూడా ఇంకా పై హోదాలకు సంబంధించినటువంటి వాళ్ళు, జాయింట్ కలెక్టర్స్ ఆ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పాటు పెట్టుకోవడం జరిగింది. అయితే నేను 36 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు వచ్చే పెన్షన్ చూస్తే, మీరు ఆర్టీసీ వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్ చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఉంటుంది. మాకు చాలా బాధ, మరి చెప్పుకోవాలన్నా కూడా మాకు ఆఫీసర్స్గా రిటైర్ అయ్యే బాధ అనిపిస్తారు. 1420 రూపాయలు మాకు ఆర్టీసీ వాళ్ళు పెన్షన్గా ఇస్తున్నారండి. ఇది 2010లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పైసా పెంచడం జరగలేదు. ఈ రోజు కూడాను 1420 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారండి నెలకి. అంటే 36 సంవత్సరాలు చేసి ఒక అధికారిగా రిటైర్ అయిన తర్వాత అతనికి వచ్చే పెన్షన్ 1420 రూపాయలు అంటే, ఇక మిగతా సామాన్యమైనటువంటి కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, క్లీనర్ల పరిస్థితి మనం చెప్పాల్సిన పని లేదండి. చాలా హీనాతిహీనటువంటిది. అంటే ఏంటి, మన సోషల్ సెక్యూరిటీ పెన్షన్ కింద వృద్ధులకు ఇచ్చేటువంటి గవర్నమెంట్ వారు దయతో ఇచ్చేటువంటి వృద్ధుల పెన్షన్ కూడా 4000 రూపాయలు ఇస్తున్నారు. కానీ మాకు వచ్చేటువంటిది లెస్ దెన్ 1000 రూపీస్, 2000 రూపీస్ లెస్ దెన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనికి సెపరేట్ అనేక రకాలైనటువంటి రిప్రజెంటేషన్స్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. సీఎం గారికి ఇవ్వడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది, చైర్మన్ గారికి ఇచ్చాము, ఎండీ గారికి ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ మనకి ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి స్పందన అనేటువంటిది లేదు. మరీ ముఖ్యంగా మేము ఆల్రెడీ సీఎం గారు, ప్రజెంట్ ఉన్న సీఎం గారు మరి జూలైలో మన 2024 ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క స్థితిగతులందరినీ తెలుసుకొని ఆయన ఒక దయాద్ర హృదయంతో తప్పనిసరిగా నేను అధికారంలో రాగానే మీ జీవన భృతి కల్పిస్తామని చెప్పేసి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. తదనుగుణంగా మేము చేసే అధికారంలోకి రావడం జరిగింది. మేమందరం కూడా ఆయన అందరినీ సమర్థించి వారందరికీ సపోర్ట్ చేసి మేము, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా 50 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా మేలు జరుగుతున్న ఉద్దేశంతో మేమందరం కూడా వారికి మేము సపోర్ట్ చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టులో మళ్ళీ మేము వారిని పర్సనల్గా కూడా కలవడం జరిగింది. సీఎం గారిని మేము పర్సనల్గా కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారా కలవడం జరిగింది. అఫీషియల్గా కలిసి ఇవ్వడం కూడా జరిగింది. 24 ఆగస్టు నాడు ఇవ్వడం జరిగిందండి. అయినా కూడా దానికి కూడా మరి ఆయనకి ఒక రిమైండ్ చేసామన్నమాట. ఏంటంటే ఇట్లా మీరు వాగ్దానం చేశారు సార్, మీరు దయచేసి మాకు కూడా మరి వృద్ధాప్య పెన్షన్ అన్నా ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే ఆనరీగా ఒక ఆఫీసర్స్కి ఒక 10,000 రూపాయలు, నెలకు ఒక 10,000 రూపాయలు వచ్చే విధంగా మాకు అందరికీ ఒక జీవన భృతి కల్పించండి అని చెప్పేసి చాలామంది, అంటే ఏంటి, ఎంతోమంది రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ అనుకుంటారు డిఎంఓ, డివిఎంఓ, ఆర్ఎం అనుకుంటారు. ఆర్టీసీలో వాళ్ళ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ మొత్తం మీకు అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ వాళ్ళు ఎలా పనిచేస్తారో, వాళ్ళకున్న పరిస్థితి ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, ఈ ఆర్టీసీ ఎలా ఉంటుంది, ఆర్టీసీలో ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేటువంటి ఎన్ని మీకు నేను ప్రత్యేకించి దానికి వివరించాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ కూడా చాలామంది ఇప్పటికి కూడా ఏదో 5,000కి 10,000కి బయట కష్టపడి, అంటే 70 సంవత్సరాలు, అంటే మేమందరం కూడా రండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ 70+, వాళ్ళందరూ 70+లో ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు మీ ద్వారా కనీసం డెఫినెట్గా మేలు జరగాలి,
మాకొక్కరికే కాదు, ఆర్టీసీ ఆఫీసర్స్గానే కాదు, వర్కర్స్ కూడా ఎంతోమంది వర్కర్స్ చాలామంది దైవన స్థితిలో ఉంది. వారు వాగ్దానం చేసినటువంటిది హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మీ ద్వారా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక్కటే కాకుండా మాకు ఆర్టీసీ ఆఫీసర్స్ ఫ్రీ ఉండేది. మేము సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ ఫ్రీగా ఉండేది. అలాంటిది కూడా అది మాకు అల్ట్రా డీలక్స్ వరకు ఇచ్చేసి సూపర్ లగ్జరీ ప్రివిలేజ్ ఏదైతే మాకు ఇదివరకు మేము సర్వీస్లో ఉన్నప్పుడు మేము అనుభవించామో దాన్ని కూడా వాళ్ళు తీసేయడం జరిగింది. అది రెస్టోర్ చేయమని చెప్పేసి సూపర్ లగ్జరీ కూడా ఫ్రీగా ఇవ్వమని చెప్పి ఆఫీసర్స్కి మేము అనేకమైనటువంటి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు దట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ అట్ ఆల్. టిల్ దిస్ మూమెంట్ చేయలేదు. రెండవది మెడికల్గా ముఖ్యంగా ఏంటంటే 2024 తర్వాత 2024 జనవరిలో 24 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది పదవి విరమణ వయసు పెంచిన తర్వాత గవర్నమెంట్లో చేరిన తర్వాత 2024 జనవరి నుంచి ఈ యొక్క రిటైర్మెంట్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఆర్టీసీలో కూడా స్టార్ట్ అయింది ఈ 4 years గ్యాప్. అప్పుడు 2024 నుంచి జనవరిలో అయినటువంటి వాళ్ళకి ఈ రోజు వరకు కూడాను వాళ్ళకి గ్రాట్యుటీ తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ ఇవన్నీ కూడా కూడా ఎంతవరకు రాలా. ఒక నయా పైసా వాళ్ళకి ఇవ్వలేదండి. లక్షలాది రూపాయలు. ఎందుకంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఎంతో ఆశ పెట్టుకొని ఏదో చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పిల్లల పెళ్ళిళ్ళ కోసం తర్వాత ఈఎంఐలు కట్టుకోవడం కొన్ని అప్పులు తీసుకున్నటువంటి సర్వీసులు ఉన్నప్పుడు అప్పులు తీసుకొని వాడికి బ్యాలెన్స్ ఈఎంఐలు కట్టుకోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పైసా కూడా వాళ్ళకి ఈ రోజు వరకు రాజేయాలి. ముఖ్యంగా డిసెంబర్ 24 నుండి ఇప్పటివరకు ఇప్పటివరకు రిటైర్ అయినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా దాదాపుగా ఎంతోమంది 70-80 మంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా అంటే వర్కర్లు ఇంకెంతమంది ఉన్నారు. వీళ్ళే కాకుండా ఒక ఆఫీసర్స్ గురించే మీకు నేను చెప్పాను. బట్ వర్కర్లు కూడా చాలామంది ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడాను ఈ యొక్క గ్రాట్యుటీ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది సార్. రెండోది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళు ఇంత డబ్బు లక్షలాది రూపాయలు వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళ కోసం మరి గ్రాట్యుటీ మినిమం ఇదివరకు రోజుల్లో మాకు కేటాయించేవాళ్ళు అనమాట. అంటే ఇచ్చిన డబ్బుల్లో దాన్ని ట్రీట్మెంట్కి రిఫర్ చేసినప్పుడు ఆ డబ్బులు దాంట్లో మినాయించుకునేవాళ్ళు అనమాట. అలాంటిది అది ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం 2.2 + 2 లక్షల రూపాయలు ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా ఇప్పటివరకు కూడాను అది దట్ వాజ్ నాట్ రివైజ్డ్. దాన్ని ఎటువంటి పరిస్థితులు సవరించలేదు. దాన్ని మేము 5 + 5 లక్షలు పెరిగినటువంటి మెడికల్ ఇబ్బందుల దృష్ట్యా మరి ట్రీట్మెంట్ దృష్ట్యా పెరిగినటువంటి కాస్ట్ ఆఫ్ ఇది పెరిగిన తర్వాత వాళ్ళకు కూడాను ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. దీని ద్వారా మీ ద్వారా సార్ తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సార్, వాళ్ళ ద్వారా రిఫరల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సపోజ్ ఒక దీర్ఘకాలిక వ్యాధి ఒక క్యాన్సరో లేకపోతే ఇంకోటో వచ్చింది లేదా హార్ట్ సంబంధించి వెళ్ళామనుకోండి సార్, గవర్నమెంట్ అంటే మా హాస్పిటల్స్ ద్వారా రిఫరల్ చేసినటువంటి హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడాను వాళ్ళు 1 లక్ష రూపాయలు బిల్ వేస్తారనుకోండి. 1 లక్ష రూపాయల్లో 25,000 మాత్రమే మాకు శాంక్షన్ చేసి 75,000 మీరు కట్టుకోమని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే 75,000 ఎక్కడికి తీసుకొచ్చి రిటైర్ అయిన తర్వాత ఎక్కడికి తీసుకొచ్చి కడతారు? పోనీ మాకు కేటాయించినటువంటి డబ్బుల్లో డెబిట్ చేయమని అడిగితే అది కూడా వాళ్ళు చేయట్లేదు అనమాట. ఆ విధంగా చాలా అనేక రకమైన ఇబ్బంది అప్పులు చేసుకొని ఏం సార్ రిటైర్ అయిన రోజునే కొన్ని చెక్స్ ఇస్తారు, రిటైర్ అయిన తర్వాత కొన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దురదృష్టవశాత్తు మాకు ఆ ప్రివిలేజ్ లేకుండా అయిపోయింది. వాళ్ళంతా కూడా చాలా బాధలతోటి మా రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఒక పాయింట్ కింద మీకు ఇందులో చేయడం జరిగింది సార్. ఇకపోతే మెడికల్కి వచ్చేటప్పటికల్లా ఈహెచ్ఎస్ మాకు 35,000 రూపాయలు మనం పెట్టుకున్నాం. రీసెంట్గా 52,000 రూపాయలు ఆఫీసర్స్కి పే చేసేటట్టయితే వాళ్ళకి ఈహెచ్ఎస్ ఫెసిలిటీ కూడా అంటే ఆర్టీసీలో మాకు ఇచ్చే ఫెసిలిటీస్ కాక అదనంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము కూడా ఏం కోరుకున్నామంటే ఆ డిమాండ్ ఏదైతే ఉందో మేము కూడా 35,000 రూపాయలు పే చేసాం. సర్వీస్లో కూడా మేము కూడా పే చేసాం. అది ఆర్టీసీ ఫండ్స్లో ఉన్నది. ఆర్టీసీ ఫండ్స్ని తదాతరంగా గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసి మాకు కూడా ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇవ్వాలనేటువంటిది మరొక డిమాండ్ సార్. ఇందులో అది కూడా పెడతాం జరిగింది. ఇంకా మీరు ఏదన్నా ఇంకా తర్వాత మాకైతే ఒక పెద్ద హోదాలో రిటైర్ అయ్యారు అకౌంట్స్ ఆఫీసరు, డిపో మేనేజర్స్, డివిజనల్ మేనేజర్స్, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్స్, ఆర్ఎంస్ అందరూ కూడా రిటైర్ అయినటువంటి ఈ యొక్క కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో రిజిస్ట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా రీయింబర్స్ చేయమని అడుగుతున్నాం సార్. అది